హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఆల్రెడీ ఫాస్ట్ టెన్స్లో జరిగినటువంటి కొన్ని పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మినిమం కొన్ని సెంటెన్సెస్ వస్తే చాలండి, ఆటోమేటిక్ ఇంగ్లీష్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, we went to Hindu temple in India. We went to Hindu temple in India. We అంటే మేము, went అంటే ఫాస్ట్ టెన్స్, ఆల్రెడీ చూసేసాం, జరిగిపోయింది. we went to Hindu temple in India. we went అంటే కంప్లీట్ అయిపోయింది, పని చేయటం అనేది, వెళ్తాం అనేది అయిపోయింది. we went to Hindu temple, హిందువులకు సంబంధించిన టెంపుల్ ఇన్ ఇండియా, ఇండియాలో హిందూ టెంపుల్ ని విజిట్ చేశాను. we went, we అంటే మేము, went అంటే ఆల్రెడీ జరిగిపోయింది ప్రాసెస్ అంతా కూడా. we went to Hindu temple in India. నెక్స్ట్, we went to Hindu temple in Iran. we అంటే మేము, హిందూ టెంపుల్, we went to Hindu temple in Iran. ఇరాన్లో హిందూ టెంపుల్ ని విజిట్ చేశాము. నెక్స్ట్, we went అంటే విజిట్ చేసేసాం. we went to Hindu temple in USA లో హిందూ టెంపుల్ ని విజిట్ చేశాము. నెక్స్ట్, we went to Hindu temple in కెనడాలో హిందూ టెంపుల్ ని విజిట్ చేశాము. we went అంటే మేము ఆల్రెడీ చూసేసాము. we అంటే మేము, ఇద్దరు లేక ముగ్గురు ఉంటే కనుక we అనేటటువంటి లెటర్ ని ఉపయోగించవచ్చు. ఇద్దరు ముగ్గురు అంతకన్నా ఎక్కువ మంది ఉన్నా పర్వాలేదు. we went to Hindu temple in UK లో హిందూ టెంపుల్ ని విజిట్ చేశాము. we అంటే మేము, went అంటే జరిగిపోయింది ఆల్రెడీ, టు హిందూ టెంపుల్ ఇన్ UK లో హిందూ టెంపుల్ ని విజిట్ చేశాము. సో ఇలా కంప్లీట్ అయిపోయినటువంటి పనిని సంబంధించి వెంట్ అనేటటువంటి లెటర్ ను ఉపయోగిస్తారు. we అంటే మేము, we went అంటే ప్రాసెస్ అంతా జరిగిపోయింది అనమాట. we went to Hindu temple in India. we went to Hindu temple in Iran. we went to Hindu temple in USA. we went to Hindu temple in Canada. we went to Hindu temple in UK. ఆల్రెడీ జరిగిపోయిన వాటిని వెంట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. we went కంప్లీట్ అయిపోయింది. మీరు ఎక్కడ టెంపుల్కి వెళ్ళారు, ఏం చెప్తారు? we went టెంపుల్ ఇన్ విజయవాడ. we went to temple in గుంటూరు. we went to హిందూ టెంపుల్ ఇన్ కెనడా. we went to హిందూ టెంపుల్ ఇన్ USA. అంటే కంప్లీట్ అయిపోయినటువంటి దాని గురించి వెంట్ అనేటటువంటి ఆప్షన్ ని ఉపయోగించడం జరుగుతుంది. we went అంటే ట్రాన్సాక్షన్ అనేది, పని అనేది అయిపోయింది అనమాట. we went అటువంటిప్పుడు జరిగిపోయిన దాని గురించి తెలియజెప్పేటప్పుడు వెంట్ అనేటటువంటి పదాన్ని ఉపయోగిస్తారు. జరిగిపోయిన దాని గురించి చెప్పేటప్పుడు వెంట్ అనేటటువంటి పదాన్ని ఉపయోగిస్తారు. we went Hindu temple in India. we went Hindu temple in Iran. we went Hindu temple in USA. we went Hindu temple in Canada. we went Hindu temple in UK. ఇట్లా అనమాట. కంప్లీట్ అయిన దాని గురించి వెంట్ అనేటటువంటి లెటర్ ని ఉపయోగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.